హలో ఎవ్రీవన్, మనం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ అయితే చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మనం ట్రేడింగ్ యొక్క ప్లానింగ్, మనం దేని వల్ల టాప్ 10 లాసెస్ దేని వల్ల అవుతాం అని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం జరిగింది. అది పార్ట్ 1 ఓన్లీ. ఫైవ్ లాసెస్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ 5 దేనివల్ల ఎక్కువ లాస్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ 6 పాయింట్ వచ్చేసి తీసుకుంటారు. అంటే మామూలుగా వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారు. అంచనా వేసుకొని వాళ్ళ జస్ట్ ఊహించుకుంటారు. ఇది తీసుకుంటే ఇంత, ఇది పొజిషన్ తీసుకుంటే ఇంత ప్లానింగ్ అని చెప్పేసి వాళ్ళైతే ఊహాగానాలతో అయితే ట్రేడింగ్ అయితే చేస్తారు. అలాంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. ఊహాగానాలు అనేది ట్రేడింగ్కి ఏమాత్రం సరిపోదు. మీకు నెక్స్ట్ వచ్చేసి లాక్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాన్. అసలు మీకు ఎలాంటి ప్లానింగ్ లేకపోవడం, అసలు ట్రేడింగ్ ప్లాన్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ట్రేడింగ్ చేస్తే అసలు కుదరదు. ఆప్షన్స్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటే అసలు ఏమాత్రం మనం సక్సెస్ అనేది కావు. బికాస్ ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే ట్రేడింగ్ చేస్తేనే సక్సెస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేకపోతే మీకు ఎలాంటి ప్లానింగ్ లేకుండా మీరు గుడ్డిగా మీరు చేస్తే మాత్రం మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు అట్లీస్ట్ మీరు 6 months మీరు పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత పేపర్ ట్రేడ్లో సక్సెస్ అయిన తర్వాతనే ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తేనే ఎలాంటి యూజ్ అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మీకు లాస్ అయితే అవుతుంది. ఆప్షన్స్ అంత ఈజీ మాత్రం కాదు అనే విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 8th వచ్చేసి నాట్ మేనేజింగ్ పొజిషన్ సైజ్. అసలు ఏంటిదంటే కొంతమంది అసలు ఇలాంటి పొజిషన్ ముందే డిసైడ్ అవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పొజిషన్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అసలు లాట్ సైజ్ ఎంత మనం తీసుకోవాలి, దేనిగా ఎంత, ఎన్ని 1 lot చేయాలా, 2 lots చేయాలి, ఒక ఫిక్స్ లాట్ సైజ్ తోటి అయితే ట్రేడింగ్ ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే చేస్తే మాత్రం యూజ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఒక ట్రేడింగ్ ప్లాన్ ఏంటిదంటే ఫస్ట్ ఏంటిదంటే తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది 50 పెడదామని, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్, లేకపోతే 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇద్దాం అనుకుంటారు. కాకపోతే ఆప్షన్స్లో ఓన్లీ కొన్ని సెకండ్స్ టైంలో అనేది 100 పాయింట్స్ డౌన్ అయ్యడానికి ఛాన్స్ చేస్తుంది. 100 పాయింట్స్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో వాళ్ళు తీసుకున్న తీసుకున్న నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ అవుతారు. ఏంటంటే దీన్ని ఈ లాస్ని కవర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు, లాట్ సైజ్ అనేది ఇప్పుడు తీసుకున్న తర్వాత పీని ఒక 4 or 5 lakhs లేకపోతే 10 lakhs వాళ్ళు అనుకొని వాళ్ళు జస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ 5 lakhs అనేది మళ్ళీ ఏదైతే హై అయిపోయిందో దాన్ని తొందరగా ఎగ్జిట్ అయిపోయి లాస్ కవర్ చేద్దామని చెప్పేసి ఆ పొజిషన్ తీసుకుంటారు. మళ్ళీ ఏమైందంటే ఇది మనం ఏదైతే 100 పాయింట్ డౌన్ అయిందో అది కొంచెం మళ్ళీ పైకి వస్తుంది. దీంట్లో ఆల్రెడీ మనం 5 lakhs తీసుకుంటే అది కూడా లాస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మామూలుగా 2000 లాస్ ఉన్నది కాస్త మనం దాంట్లో కనబడుతుంది. మనం ఓన్లీ 2000 లాస్ కాస్త 10,000 లాస్ను మాత్రం చూస్తాం. ఇంకా అలాగనే హోల్డ్ చేస్తే మాత్రం అది 15, 20, 30 అలా 50,000కి వెళ్ళిపోయి మనం 50,000లో ఓవరాల్గా మనం మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది. అందుగురించి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ లాట్ సైజ్ మీరు చూజ్ చేసుకోకుండా, మీరు పేపర్ ట్రేడ్ చేయకుండా మాత్రం ట్రేడింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలా ట్రేడ్ చేస్తే మాత్రం లాస్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. అందుగురించి ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్ రిస్క్ టేకింగ్. అంటే మీరు అనేది రిస్క్ అనేది తీసుకుంటారు. రిస్క్ 1 rupee, 2 rupees, 3 rupees, 5 rupees దాన్ని ఏంటంటే నెంబర్ ఆఫ్ లాట్స్ వస్తాయి కదా, బెటర్ కదా. సరే మనం ఈ 5 కాస్త మనకు 10 rupeesకి పోయినా మనకు అంటే 10,000 మనకు ప్రాఫిట్ వస్తుంది అనే ఆలోచనతో వాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు రిస్క్ తోటి చేస్తారు. అది ఎప్పుడు కూడా సక్సెస్ అయితే అవరు. ఎందుకంటే ఆప్షన్స్ అనేది మీరు అంత ఈజీ కాదు. 5 రూపీస్ది 10 rupees పోవడం అంత ఈజీ కాదు. 5 రూపీస్ది మీకు 500కి పోయే ఛాన్స్ ఉంటుంది కావచ్చు. కానీ అది ఏంటంటే మనం ఎలాంటి నాలెడ్జ్ లేనిది మనకు దానికి ఎలాంటి తెలియదు మాత్రం మీకు అనేది ఒక కరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే అది చేయడం, అంత రిస్క్ చేయడం వేస్ట్. మీకు అనేది కరెక్ట్ ప్లానింగ్ తోటి మీరు కరెక్ట్ అబ్జర్వేషన్ చేసి మీరు ఏ టైంలో తీసుకోవాలో అనేది ఆ టైం ప్రకారం మీకు దానిలో చేస్తే మాత్రం యూజ్ అని ఉంటుంది. ఆ రకంగా మీరు చేస్తే మాత్రం యూజ్ ఉంటుంది. లేదంటే మీ ఇష్టం వచ్చి ట్రేడింగ్ చేస్తే మాత్రం ట్రేడింగ్ అంతా ఈజీ కాదు. మీరు తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఏంటంటే
లాక్ ఆఫ్ పేషెన్సీ అసలు ఏంటంటే మీకు అనేది ఓపిక మాత్రం మాత్రం ఉండదు. ఓపిక ట్రేడింగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత భయపడతారు. ఓపిక లేకపోతే ఆప్షన్స్లో మీకు అనేది సక్సెస్ అనేది ఎప్పటికి కూడా రాదు. సరే మీరు అనేది ఒక నాలెడ్జ్ తీసుకొని ఒక సిఈని 500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం బై చేసిన తర్వాత మీకు ఏమైతే అది 510, 520, 530 పోయిన తర్వాత ఏం చేస్తారు మీరు, ఇది సరేలే మనకు అని చెప్పేసి మీకు అనేది 530 పోయిన తర్వాత మీరు 510కి మీరు అనేది స్టాప్ లాస్ ఇస్తారు. స్టాప్ లాస్ అంటే అక్కడికి అంటే ఓన్లీ మనకు ప్రాఫిట్ వస్తే లాస్ అయితే ఉండడం, లేదంటే మన ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి మీరు వదిలేస్తారు. వదిలిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ 510ని మనది హిట్ చేసి అయితే అది 600, 700, 800, 1000 ఈ రకంగా పైకి మూవ్ అవుతుంది. ఓన్లీ మనం 10 పాయింట్స్ తోటే మనం పక్కకైతే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు 1000 పోయిన తర్వాత మళ్ళీ 500 మళ్ళీ ఉన్న తర్వాత మళ్ళీ డ్రాప్ అవుతుంది. మనకు అనేది వచ్చిన పాయింట్ కూడా గోవిందా, అందు లాస్కి అయితే మనం అయితే ఉంటాం. అందుగురించి చెప్పి ప్రాపర్ నాలెడ్జ్ లేనిది ఆప్షన్స్ ట్రేడింగ్ అసలు చేయకండి. మీరు అనేది అట్లీస్ట్ మళ్ళీ చెప్తున్నారు, అట్లీస్ట్ ట్రేడ్ చేస్తే మాత్రం మీరు 6 months 1 year పేపర్ ట్రేడింగ్ అంటే మీరు ఆప్షన్ గురించి తెలుసుకున్న తర్వాతనే ట్రేడింగ్ చేయండి. ఎంతవరకు అయితే ట్రేడింగ్ని అవాయిడ్ అయితే చేయండి. ఏదైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. తర్వాత మీకు అంతగానో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతనే ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్ మీరు ఆప్షన్ సెల్లరా ఆప్షన్ బయ్యర్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.